హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గిలిగింతలు. గిలిగింతలు. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. ఎక్కడికి? ఫీల్డ్ ట్రిప్కి. ఎక్కడెక్కడికి తీసుకెళ్తున్నారు ఫీల్డ్ ట్రిప్లో? రుద్ది, నువ్వు షర్ట్ ఇది రివర్స్ వేసుకున్నావు. చూడు షర్ట్ ఎట్లా వేసుకున్నావు. ఎవరు వేసారు ఈ షర్ట్? ఇటు వేసుకున్నావు. అమ్మమ్మ కాదు, నువ్వే వేసుకుంది. నైట్ నేను చూశాను. ఈరోజు నువ్వేమేమి తీసుకెళ్తున్నావు చెప్పు. నిన్న నేను రుద్విని ఇంటికి తీసుకురావడానికి నేను నిన్న స్కూల్కి వెళ్ళాను అనమాట. స్కూల్కి వెళ్తే వాళ్ళ టీచర్ ఏమన్నారంటే, రుద్వి వాళ్ళని ఈరోజు మేము ఫీల్డ్ ట్రిప్కి తీసుకెళ్తున్నాము అని చెప్పారు. సో వాళ్ళే చెప్పారనమాట, ఎక్స్ట్రా డైపర్ ఒకటి తీసుకొచ్చుకోమన్నారు, ఇంకా ఎక్స్ట్రా స్నాక్స్ కూడా పెట్టుకోమని చెప్పారు. అవి నీకు ఎక్స్ట్రా స్నాక్స్ పెడతాను. ఏం స్నాక్స్ కావాలి నీకు? నాకు ఇప్పుడు ఇడ్లీ కావాలా, పులిహోర కావాలా నీకు? అవును, పులిహోర కావాలని చెప్పింది. అందుకే మా అమ్మ కూడా పులిహోర చేస్తుంది. అమ్మ పులిహోర చేస్తుంది ఇప్పుడు. తిను నువ్వు, సరేనా? మళ్ళీ నువ్వు 2కి కదా వచ్చేది. యాక్చువల్గా రుద్వి వాళ్ళ స్కూల్ టైమింగ్స్ ఏంటంటే 9 to 12 అనమాట. వీళ్ళు నర్సరీ కిడ్స్. వాళ్ళని నర్సరీ అని కూడా అన్నారు వాళ్ళ స్కూల్లో. మాంటిసరీ అని చెప్పేసి అంటారు. ఆ పేరు వినడం కూడా నేను ఫస్ట్ టైం అనమాట. ఏమంటారు మీ స్కూల్లో మిమ్మల్ని? మాంటిసరీ కిడ్స్ అంటారు కదా. అవును, మాంటిసరీ కిడ్స్ అంటారు. రెడీ అవుదామా? ఇంకా ఫీల్డ్ ట్రిప్కి రెడీ అవుదామా? రుద్వి రోజు బుక్స్ తీసుకొచ్చుకోవాల్సిన అవసరం లేదంట. రుద్వి ఓన్లీ స్నాక్స్, వాటర్ బాటిలే అంట. బుక్స్ అవసరం లేదంట. టీచర్ ఈరోజు బుక్స్ తీసుకొచ్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. స్కూల్లో కాదు వెళ్ళేది మీరు. ఈరోజు స్కూల్కి వెళ్ళారు మీరు. ఇప్పుడు బస్సులు ఉంటాయి కదా, ఆ బస్సుల్లో వెళ్తారంట రుద్వి మీరు ఫీల్డ్ ట్రిప్కి. బస్సు అంటే ఇష్టం కదా నీకు? అక్కడ ఈరోజు రావాల్సిన అవసరం లేదు రుద్వి. 9 వరకు రావాల్సిన అవసరం లేదు. నువ్వు మంచిగా ఎంజాయ్ చేస్తావు. మంచిగా యూనిఫామ్ వేసుకొని ఆడుకొని వస్తావా? అక్కడ ఆడుకో. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్తో ఆడుకో. మీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పు. ఒకళ్ళ పేరు చెప్పు, మీ ఫ్రెండ్స్ పేర్లు. సరే ఆడుకుందు. మీ ఫ్రెండ్స్ పేరు చెప్పు. ఒక పేరు చెప్పమ్మా. ఇది అయిపోయాక ఇంకా రెడీ అవ్వు అంటే అస్సలు రెడీ అవ్వట్లేదు. నేను కొంచెం లేట్గా వెళ్తాను, ఈరోజు ఫీల్డ్ ట్రిప్పే కదా అంటుంది. వాళ్ళ చెల్లితోనే ఆడుకుంటుంది. ఆడుకోవడం కూడా కరెక్ట్గా ఆడుకోదన్నమాట. దాన్ని గెలకడం, దాన్ని కాళ్ళు పట్టుకొని లాగడం, చేతులు పట్టుకొని లాగడం, ఇట్లనే చేస్తుంది అనమాట రుద్వి. అందుకే రుద్విని ఒక్కదాన్ని ఉంచడం చాలా భయం అమ్మాయి దగ్గర. ఆద్వి కూడా ఎవరైనా ఉంటే బాగా ఆడుకుంటుంది అనమాట. ఎవరైనా పక్కన లేకపోతే మాత్రం ఇంక ఏడుస్తూ ఉంటుంది. పాలు సరిపోయినా కూడా ఏడుస్తూ ఉంటుంది అనమాట. రుద్వి ఉంటే కొంచెం ఆడుకుంటుందిలే. కానీ కాకపోతే చెప్పాను కదా, రుద్వి ఉంటే ఎప్పుడేం చేస్తుందో అని భయం అనమాట. మన ముందు ఒకలాగా బిహేవ్ చేస్తుంది, మనం లేకపోతే ఇంకోలాగేమైనా బిహేవ్ చేస్తుందేమో అని చెప్పేసి నమ్మలేమన్నమాట రుద్విని. అందుకే ఎప్పుడు రుద్విని అమ్మాయి దగ్గర ఉంచాము. చాలా అంటే చాలా ప్రేమ చూపిస్తుంది అనమాట ఆద్వి మీద. కాకపోతే ఇంకా మేమే ట్రస్ట్ చేయలేమన్నమాట రుద్విని. ఇదిగోండి, ఇప్పుడు నేనున్నానని చెప్పేసి ముద్దులు పెడుతుంది. నాకే చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే మనం లేనప్పుడు చేతులు లాగడం, కాళ్ళు లాగడం చేస్తుంది అనమాట. చెయ్యాలని కాదులే, కానీ పాపం రుద్వికి కూడా తెలియట్లేదు. ఫస్ట్ డే, సెకండ్ డే స్కూల్కి పంపించేటప్పుడు కూడా అస్సలు ఇష్టం లేదనమాట. ఎందుకంటే ఆద్వి బాగా అలవాటు అయిపోయేసరికి స్కూల్కి వెళ్ళడం కూడా ఇష్టం లేదు. సో నేను అసలు వెళ్ళనని చెప్పేసి బాగా గొడవ చేసింది. రుద్వి అయితే రెడీ అయిపోయింది స్పోర్ట్స్ యూనిఫామ్ వేసుకొని ఫీల్డ్ ట్రిప్కి. రుద్వి ఒకసారి నీది యూనిఫామ్ చూపి. లేగుమా. బాగుందా నీ యూనిఫామ్? ఫీల్డ్ ట్రిప్కి రెడీ అయ్యావా నువ్వు? అవును, బాగుంది. కూర్చో. ఇంకా మా అమ్మ ఇక్కడ పులిహోర చేస్తుంది రుద్వి కోసం అని చెప్పేసి. మా అమ్మ రుద్వి కోసం, ఇంకా అందరి కోసం అని చెప్పేసి పులిహోర చేసింది. ఇంకా రుద్వి కోసం అని చెప్పేసి కొంచెం బాక్స్లో పులిహోర పెట్టాము.
ఇంకా చిన్న బాక్స్లో కొంచెం క్యాష్ నట్స్, కొంచెం కిస్మిస్ ఇవన్నీ పెట్టామన్నమాట. ఇంకా డైలీ సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ కూడా పెడతాము. సపోజ్ మీరు క్యాష్ నట్స్, ఈ ఖర్జూరా స్కిప్ చేసినా కూడా పంకిన్ సీడ్స్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ మీ డైట్లో ఉండేటట్టు చూసుకోండి. చాలా మంచివన్నమాట ఆ నట్స్. ఇంక ఇక్కడ మా అమ్మ ఆద్విని సన్లైట్కి చూపిస్తుంది. పుట్టినప్పుడు లైట్గా జాండీస్ ఉన్నాయన్నమాట. సో ఆయన ఆద్వి పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ ఎండలేదు, ఎప్పుడూ నీడగానే ఉంటుంది. ఇంకా రుద్వి కూడా అక్కడే టైంపాస్ చేస్తుంది, కొంచెం టైం ఉందని చెప్పేసి స్కూల్కి వెళ్ళడానికి. ఇంకా ఫైనల్గా ఆద్వితో ఆడుకొని ఇల్లు మొత్తం తిరిగి ఇంకెళ్తుంది అనమాట. వాళ్ళ నాన్న వెయిట్ చేస్తున్నారు కింద. సో ఇంకా కిందకి వెళ్తుంది. ఇంక ఇక్కడ వాళ్ళ నాన్న రుద్విని బండెక్కించుకొని స్కూల్కి డ్రాప్ చేయడానికి వెళ్తున్నారు. బాయ్ చెప్పమంటే ఇంక బాయ్ చెప్తుంది అనమాట. అంతే ఈ వీడియో. ఇంకా బాయ్ బాయ్.